ప్రతి సంవత్సరంలానే ఈ వేసవి కూడా మండిపోతుంది. ఈ వేడికి జనాలు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఏ పని ఉన్నా ఉదయమో సాయంత్రమో బయటకు వస్తున్నారు తప్ప మధ్యాహ్నం కాలు బయట పెట్టడం లేదు. ఈ క్రమంలోనే వేసవి తాపం నుండి సేద తీర్చేందుకు చల్లని మార్గాలను పాటిస్తున్నారు. ఈ వేసవి కాలంలో చల్లగా మజ్జిగను తాగటం వల్ల శరీరం చల్లబడుతుంది. వేసవి తాపం నుండి ఉపశమనం లభిస్తుంది. ఎండకు వెళ్లి వచ్చేవారు ఇంటికి చేరుకోగానే చల్లటి మజ్జిగలో నిమ్మకాయ పిండుకొని తాగుతుంటే ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం తీరుతుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. మజ్జిగలోని ప్రోటీన్లు, మినరల్స్ వంటివి ఖనిజాలు అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. శరీరంలో కాల్షియం లోపంతో బాధపడేవారు మజ్జిగను తీసుకోవడం వలన శరీరానికి కాల్షియం అందుతుంది. తద్వారా ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. తరచూ మజ్జిగను తాగడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మజ్జిగలో ఉండే బయో యాక్టివ్ సమ్మేళనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. ముఖ్యంగా గ్యాస్, అజీర్తి సమస్యలతో బాధపడేవారు రోజు మజ్జిగ తాగితే సరిపోతుంది. మజ్జిగతో తయారు చేసిన ఆహార పదార్థాలు తరచూ తింటుంటే ఈ వేసవిలో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. అంతేకాదు శరీర వేడిని కూడా తగ్గిస్తుంది. అందుకని రాత్రి సమయాల్లో మజ్జిగ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే రాత్రి వేళల్లో వేడి ఉండదు. కాబట్టి మధ్యాహ్నం సమయంలో తీసుకుంటే సరిపోతుంది.